ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గడిచిన 3 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడి ఏప్రిల్ 1 దినముకు దేవుడు తీసుకొచ్చాడు. ప్రతి దినము ఆయన యొక్క నూతన వాత్సల్యత దేవుడు మన జీవితాల్లో కురిపిస్తూ ఉన్నాడు. నిజంగా మన జీవితాల్లో ఆయన కృపను కనికరాన్ని ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా ఆయన అగుపరుస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయం ఎలా ఉంది? బాధతో ఉందా? వేదనతో ఉందా? కలవరముతో ఉందా? కన్నీళ్లతో ఉందా? ఏంటి దేవా నా యొక్క జీవితంలో ఈ యొక్క పరిస్థితులు అని కృంగుదలతో, నిరాశతో, నీ యొక్క జీవితము అనారోగ్యముతో, అటువంటి ఆలోచనలతో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ స్నేహితుడా, అటువంటి పరిస్థితుల్లో నీ యొక్క హృదయము ఉందా? హృదయము అనే మాట హిబ్రూలో లెవ్ అంటారు. LEV, లెవ్ అంటారు. అర్థం ఏంటంటే హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ థాట్స్, ఎమోషన్స్, డిజైర్స్ అండ్ ఇంటెన్షన్స్. హృదయం అంట ఆలోచనలకి, భావోద్వేగాలకి, కోరికలకి, ఉద్దేశాలకి ఒక స్థానం, ఒక కేంద్రం అంట హృదయం అనేది. అందుకే యేసుప్రభువు వారు చెప్తున్నారు అన్నాడు శిష్యులకు, ఆయన శిలువ మరణాన్ని పొందకముందు, నా ప్రజలారా, నా శిష్యులారా, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఈనాడు మనిషికి ఎన్ని కలవరాలు, మనిషికి ఎన్ని కల్లోల పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు ఇక దినమున దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్లో మనం చూస్తే దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు అని లేదు, కానీ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి. యు బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. దేవుడు నా యందు అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదా అని చెప్పి మరలా కొంతమందికి డౌట్ వస్తుంది. అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచండి అని యేసుప్రభువారు చెప్తున్నప్పుడు తండ్రిని కోసం చెప్తున్నాడు. ఆయన ఈ భూలోకంలో మనిషిగా ఉన్నాడు కాబట్టి నా యందును విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. తండ్రి ఆయన సమానమే. ఇదే 14వ అధ్యాయంలో చాలా ఆశ్చర్యం. 16వ వచనంలో, 26వ వచనంలో ఆదరణకర్తన కోసం కూడా చెప్తున్నాడు. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు స్పష్టంగా వారిని గురించి మనం అబ్జర్వ్ చేయొచ్చు, గమనించవచ్చు. సో దేవుడు అంటున్నాడు ఇక దినమున కలవరపడకండి. శిష్యులు కలవరపడుతున్నారు. ఎందుకంటే ముందు యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 33వ వచనంలో ఆల్రెడీ యేసుప్రభువారు స్పష్టంగా శిష్యులకు చెప్పారు, నేను మిమ్మల్ని వీడి వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికైతే వెళ్తున్నానో మీరు అక్కడికి రాలేరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. ఏవేవో కలవరాలు శిష్యుల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఆ కలవరాలు ఏంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి కలవరం ఏంటంటే శిష్యులకి ప్రభువు తమకు దూరం అయిపోతున్నారు అనే కలవరంలో ఉన్నారు. ఏంటంటే ప్రభువు తమకు దూరం అయిపోతున్నారేమో అనే కలవరంలో వారు ఉన్నారు. నిజమే, చాలాసార్లు మనం కూడా దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, దేవుడు నాకు దగ్గరగా లేడేమో, when we cannot feel the power of God, the presence of God, the hand of God in our lives, we will have this kind of trouble in our hearts. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడు శక్తి, దేవుని సహాయము, దేవుని హస్తము నా జీవితంలో లేదు అనే ఫీలింగ్స్, ఆ భావాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో ఆ యొక్క కలవరం అనేది మన జీవితాల్లో వస్తుంది. నిజమే, మనకు ఇష్టమైన వారు మనకు దూరంగా ఉన్నప్పుడు, మనకు నచ్చిన వారు, మన కుటుంబ సభ్యులు, మనం ప్రేమించేవారు మనకు దూరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కలవరం అనేది వస్తుంది. శిష్యులకు ప్రభువు తమకు దూరంగా ఉన్నాడనే కలవరం ఇక్కడ మనం చూసినప్పుడు ఏం ఆలోచిస్తున్నారు శిష్యులు? ఎందుకు ఈ యొక్క వారికి జీవితంలో కలవరం వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు వారికి బోధకుడిగా ఉన్నాడు. జీసస్ హ్యాడ్ బీన్ దర్ టీచర్, దర్ లీడర్ ఫర్ ద పాస్ట్ 3 years. ఆ సిలువ వేయబడక మునుపు 3 సంవత్సరాలుగా శిష్యులతో పాటుగా యేసుక్రీస్తు ప్రభువారు వారి బోధకుడిగా ఉన్నాడు, వారి నాయకుడిగా ఉన్నాడు, వారి స్నేహితుడిగా ఉన్నాడు. ఇటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఇటువంటి మెస్సయ్య, ఇటువంటి రాజు, ఇటువంటి ప్రభు, ఇటువంటి దేవుడు, ఇటువంటి రాజు, ఈయన మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వారికి కలవరం స్టార్ట్ అయింది. మేము మా దోణలు విడిచిపెట్టి వచ్చాం, మా పనులు విడిచిపెట్టి వచ్చాం, అన్నీ విడిచిపెట్టి వచ్చాం, ఈయన్ని వెంబడిస్తున్నామని చెప్పి వారు ఆలోచన కలిగి కలవరంలో ఉన్నారు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోతానంటున్నాడు ఏంటి అని చెప్పి వారు కలవరంతో ఉన్నారు. ఒంటరితనంగా వారికి అనిపిస్తూ ఉంది.
ఇప్పుడు ఏమవుతుంది మా జీవితాల్లో అనే ఒక కలవరం శిష్యుల్లో అన్నాడు ప్రశ్న స్టార్ట్ అవుతూ వచ్చింది. చాలాసార్లు మనం కూడా ఇటువంటి కలవరాల్లో ఉంటాం. మనం ఎంత ప్రార్థన చేసినా వెన్ అవర్ ప్రేయర్స్ గో అన్ఆన్సర్డ్, మన ప్రార్థనలో జవాబు లేని ప్రార్థనలుగా జవాబు ఇవ్వట్లేదేంటి దేవుడు నా ప్రార్థనకు అని చెప్పి, దేవా గాడ్ వేర్ ఆర్ యూ, దేవా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి చాలాసార్లు మనం కలవరం కలిగి ఉంటాం. ఇన్ మూమెంట్స్ ఆఫ్ పెయిన్ ఆర్ లాస్, కొన్నిసార్లు చాలా నొప్పి, అదేవిధంగా నష్టం మన యొక్క జీవితంలో కలిగినప్పుడు యాజ్ గాడ్ లెఫ్ట్ మీ అలోన్, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని చెప్పి కొన్ని కలవరాలు మనం జీవిస్తూ ఉంటాం. వెన్ లీడర్స్ ఆర్ లవ్డ్ వన్స్ లీవ్ అస్, కొన్నిసార్లు మనం ప్రేమించే ప్రియులు, ప్రేమికులు, లేకపోతే కుటుంబ సభ్యులు, నాయకులు వారు మనల్ని విడిచిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వీ ఫీల్ స్పిరిచువల్లీ లాస్ట్. మనం ఆధ్యాత్మికంగా సమస్తం కోల్పోయినట్లుగా, మన జీవితాలు ఏదో పోయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఎటువంటి కలవరాల్లో ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ప్రియా సిస్టర్, ప్రియ బ్రదర్ నీవు ఉన్నావు. యేసు ప్రభువు ఈరోజు నీతో ఒక మాట చెప్తున్నాడు. ఆనాడు శిష్యులు అటువంటి కలవరాల్లోనే ఉన్నారు. వారితో యేసు ప్రభువు ఒక మాట చెప్పారు. 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో 18వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మిమ్మును అనాథులనుగా విడువను. అనాథగా ఉన్నావా? నీకు ఇష్టమైన వారిని పోగొట్టుకున్నావా? నీ ప్రియుల్ని నీకు కుటుంబీకుల్ని పోగొట్టుకున్నావా? అనాథలుగా ఉన్నావా? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును అని చెప్పి యేసుప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు అయ్యో నాకు ఎవరు లేరు, అయ్యో నా ప్రార్థన దేవుడు వినట్లేదు, అయ్యో నాకు నొప్పి కలుగుతుంది, నాకు నష్టం కలుగుతుంది అని చెప్పి నువ్వు బాధలో, దేవా నన్ను విడిచిపెట్టేసావా అనే బాధల్లో, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ అనారోగ్యం, ఏ చింత, ఏ వేదన, ఏ బాధ, ఏ కృంగుదల నీకు జీవితంలో ఆవరిస్తున్నా యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్ అని ఎప్పుడు కూడా మనతో కూడా ఉన్నాడు. క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు కూడా మనతో కూడా ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. జీసస్ ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్ త్రూ ద హోలీ స్పిరిట్ ఈవెన్ వెన్ వీ డోంట్ ఫీల్ హిమ్. ఆయన మనతో కూడా ఉన్నాడనే ఆ యొక్క భావాలు మనకు కలగలేకపోతున్నప్పటికీ కూడా యేసుప్రభువు మనతో కూడా ఉన్నాడు. తన ఆత్మ ద్వారా మనతో కూడా ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆయన నాతో కూడా లేడు అని చెప్పి నువ్వు కలవరపడకు, నీతో కూడా ఆయన ఉన్నాడు. అదేవిధంగా నా శిష్యులకు ఉన్న రెండవ కలవరం ఏంటంటే భవిష్యత్తును గురించిన కలవరం. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి శిష్యుల జీవితాల్లో ఆనాడు నెలకొల్పబడుతూ వచ్చింది. వారు అనుకుంటున్నారు యేసుప్రభువు వారు భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన రాజ్యాన్ని ఆయన సిద్ధపరుస్తాడు, నెలకొల్పుతాడు, ఆయన రాజుగా సింహాసనాన్ని ఎక్కుతాడు అని చెప్పి ఆనాడు శిష్యులు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను సిలువెక్కుతున్నాను, ఇదిగో నేను క్రూసిఫిక్షన్ గుండా వెళ్తున్నాను, ఇదిగో నేను చనిపోతున్నాను, ఇదిగో నేను పరలోకానికి ఎక్కిపోతున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే ఇంకా మా జీవితాల్లో ఏంటి మా పరిస్థితి, ఏంటి మా గమ్యము అని చెప్పి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఏంటి అనే ఆలోచనలో వారు, కలవరాల్లో వారు ఉంటూ ఉన్నారు. వారు ఆలోచించింది ఒకటి, ఇప్పుడు జరుగుతూ ఉంది మరొకటి. నీవు కూడా ఒకవేళ మెనీ ఆఫ్ us స్ట్రగల్ విత్ ఫియర్ ఆఫ్ ద అన్నోన్, చాలాసార్లు తెలియని అనేకమైన భయాల ద్వారా మనం బాధపడుతూ ఉంటాం. తెలియని భయాలు, ఎన్నెన్నో భయాలు. నా భవిష్యత్తులో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ మై ఫ్యూచర్, నా భవిష్యత్తులో ఏం జరుగుతుందనే బాధ చాలామందికి ఉంటుంది. నా కెరీర్లో, నా యొక్క మ్యారేజ్లో, నా యొక్క ఆరోగ్యం విషయంలో, హెల్త్ విషయంలో ఏంటి నా పరిస్థితి, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ మై ఫ్యూచర్, నాకు భవిష్యత్తులో ఏంటి పరిస్థితి అని చెప్పి చాలామంది ఆలోచన కలిగి ఉంటారు. వాట్ ఇఫ్ ఐ లూజ్ మై జాబ్, నాకు ఉద్యోగం నేను పోగొట్టుకుంటే ఏంటి నా పరిస్థితి అని చెప్పి వారు చాలామంది ఆలోచన చేస్తారు. నీవు కూడా ఎటువంటి ఆలోచనలో ఉన్నావా? ఏంటి జీవితము అని చెప్పి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అన్న శిష్యులు కూడా అటువంటి కలవరాలు ఉన్నారు. అటువంటి కలవరాలు ఉన్నప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరు కలవరపడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందును మీరు విశ్వాసం ఉంచండి. అక్కడ అంటున్నాడు, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎల్ల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. యాక్చువల్గా ఇక్కడ తెలుగులో కరెక్ట్గా మనకు ట్రాన్స్లేట్ అవ్వలేదు. కరెక్ట్గా చదవాలంటే, నా తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నాయి, అవి లేకపోతే మా తండ్రి ఇంట స్థలాలు ఉన్నాయని, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని నేను మీతో చెప్పను కదా. అంటే యేసుప్రభువు వారు ఇక్కడ శిష్యులకి ఒక భరోసా ఇస్తున్నాడు. భవిష్యత్తును గురించిన ఒక సర్టైనిటీని ఆయన ఇస్తున్నాడు, నిశ్చయితను ఆయన వారికి తెలియపరుస్తున్నాడు. ఆయన మాటల్లో స్పష్టంగా వారికి తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఒక శాశ్వతమైన లోకం ఉంది, పరలోకం ఉంది, దానికోసం నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. ఇదిగో
ఇదిగో ఒక శాశ్వతమైన లోకం ఉంది, పరలోకం ఉంది, అక్కడ వెళ్ళి మీకోసం నేను స్థలం సిద్ధపరుస్తానని చెప్పి ఒక భవిష్యత్తును కూర్చున్న భరోసా ఆనాడు శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తూ వచ్చారు. నిజమేనండి, ఇప్పుడున్న నీ సిచ్యువేషన్స్, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి కావు. దేవుడు నీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన భవిష్యత్తును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు, విచారపడకు, కలవరపడకు, ఆయన యందు నమ్మిక ఉంచి నువ్వు దేవుల్లో బలంగా ఉండి ఆయనకు ప్రార్థన చేయి. తప్పనిసరిగా దేవుడు నీకు కలవరం, నీ యొక్క పరిస్థితుల నుండి విడుదల చేస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. నా రక్షకుడా, నా దేవా, నా యేసుక్రీస్తు ప్రభువా, ఎవరెవరైతే కలవరాల్లో ఉన్నారో, ఎవరెవరైతే ప్రభా దేవా నా జీవితంలో నేను ఒంటరిగా ఉన్నాను, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా జీవితం, ఏంటి నా ఉద్యోగం, ఏంటి నా యొక్క వ్యాపారం, ఏంటి నా యొక్క ఆరోగ్యం పరిస్థితి, ఏంటి నా కుటుంబ పరిస్థితి, ఏంటి యొక్క పరిచర్య పరిస్థితి, ఏంటి నా యొక్క పిలుపు పరిస్థితి, ఏంటి నేను ఎలా ముందుకు వెళ్ళేదని చెప్పి ఎవరెవరైతే కలవరాల్లో ఉన్నారు ప్రభా, ఈ ప్రస్తుత కలవరాలు మమ్మల్ని భయపెడుతున్నప్పటికీ, మమ్మల్ని దిగులుకు గురి చేస్తున్నప్పటికీ ఒక అద్భుతమైన భవిష్యత్తును సిద్ధపరుస్తున్నామని అన్నాడు శిష్యులకు తెలియపరిచినట్లుగా ఈ యొక్క సమయంలో కూడా ప్రభా నీ ప్రజలకు మీరు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు. దేవా నాయన, ప్రతి ఒక్కరు నేను ఎవరెవరైతే కలవరాల్లో ఉన్నారో వారి యొక్క కలవరాన్ని తొలగించి వారి జీవితంలో ప్రభా నాయన అద్భుతమైన భవిష్యత్తును మీరు వారికి అనుగ్రహించి, వారు ఉన్న పరిస్థితులు ఎరిగిన దేవా, ఒంటరితనము, అనారోగ్యము, వ్యాధి, బాధ, కుటుంబ సమస్యలు, చెప్పుకోలేని పరిస్థితులు ఏవైతే తండ్రి రక్షకుడు యేసయ్య వారి యొక్క జీవితాల్లో ఉన్నాయో దేవా, అయ్యా మీరు ఒక్కసారి కనికరించండి. వారి యొక్క పరిస్థితుల నుంచి మీరు వారికి విడుదల ఇవ్వండి అయ్యా. అయ్యా మీరు మేలు చేయండి అయ్యా. సమస్త కలవరాల నుండి వారికి విడుదలిచ్చి వారిని సంతోషంతో నింపమని యేసుక్రీస్తు ప్రశస్త పరిశుద్ధ పుణ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిదినము కూడా ఈ యొక్క బ్లెస్సింగ్ బ్రెడ్ డివోషన్ మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన స్నేహితులకు, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. సో తద్వారా మన వీడియో అనేక మందికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మరలా ప్రభు యొక్క చిత్తమైతే మరలా రేపటి దినములు కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.